హలో గైస్, అందరికీ మేము ఈరోజు కోడికాళ్ళ పులుసు చేసుకుంటున్నాం. అది కూడా విజయవాడ స్టైల్లో. చూసారు కదా, కోడికాళ్ళు ఎలా కొట్టించుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్చుకోండి. మాకు వేడి చేసుకోవటానికి ఇలా చేసుకోవటానికి వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి మేము ఇలాంటి ఆప్షన్ని తీసుకోవాల్సి వచ్చింది. మీకు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. ఇలా వేడి చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మరీ వేడిగా అవ్వకూడదు, మరీ అవ్వకూడదు, అంటే మరీ ఫ్రైగా అవ్వకూడదు, అలా అవ్వకూడదు. నెక్స్ట్ ఇవి ముదురు కాళ్ళు, అందుకని మేము ఇలా కొట్టాల్సి వస్తుంది. మామూలు కోడి కాళ్ళు అయితే మనం చేతితో గిల్లితే చాలు వచ్చేస్తాయి. ఇవి ముదిరివి కాబట్టి మేము ఇలా కొడతాను. మీరు ఎలాంటి ట్రై మీకు ముదురుగా ఉంటే ఇంకా పెద్ద కత్తితో అయినా చేసుకోవచ్చు. మాకు ఇలాంటి కత్తి ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ కోడికాళ్ళు ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి వేసుకొని, చూసారా ఎలా కాలనీయో అలా కాల్చుకోవాలి. మీరు ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు, మరి ఎక్కువగా స్లిమ్గా చేయకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి గైస్, ఎలా కడుగుతున్నారో అలా కడగాలి. బాగా శుభ్రంగా ఆ బూడిద వాసన పోయేటట్టు కడగాలి. ఎందుకంటే అది కడగలేదంటే మళ్ళీ బూడిద వాసన వస్తుంది. చూడండి గైస్, అలా కడుక్కోవాలి. కోడికాళ్ళు ఎంత నీట్గా వండుకుంటే అంత నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, అదిగోండి అలా కడుక్కోవాలి. నీట్గా రావాలి. మీరు తత్రబిత్రగా కలిగేశారంటే మీకు రిజల్ట్ కూడా బాగా రాదు. చూడండి గాయస్, అలా కడుక్కోవాలి గాయస్. అక్కడ కోడి కాళ్ళు మనకి గిలకలాగా ఉండిద్ది, అది కూడా కడుక్కోవాలి. నెక్స్ట్ కడుక్కున్న తర్వాత చూడండి గాయస్, ఇలా ఉంటుంది రిజల్ట్. చూసారా, ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుంది గాయస్. ఓకేనా? నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పట్టుకోవాలి. చూసారు కదా, కొత్తిమీర. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. బాగా ఆయిల్ మరగాలి. ఇలా కడుక్కున్నారు కదా, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని స్లిమ్లో పెట్టుకోండి. మీరు కూర ఎంత బాగా ఉండాలనుకుంటే అంత సిమ్లో పెట్టుకోండి. చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలు అలా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. మీకు ఒక అంచనా ఉండాలి, ఎంత వేసుకుంటున్నారు, ఎంత కోడికాళ్ళు ఉంటే అంత అంచనా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కరివేపాకు మర్చిపోతాను. ఓకే, కరివేపాకు కూడా ఇలా వేసుకోవాలి. బాగా తిప్పుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా. మీకు ఉప్పు తక్కువ వేసుకోండి. ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాకు సరిపడా వేసుకుంటున్నాం. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. చూసారు కదా, మీకు సరిపడా అంత వేసుకొని బాగా సిమ్లో పెట్టి తిప్పుకోవాలి. మనీ చెప్తున్నాను, సిమ్లో పెట్టి తిప్పుకోవాలి. మీరు తత్తరబెత్తరగా ఐలో పెట్టి తిప్పారంటే పాడైపోద్ది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఎక్కువగా హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలు మాడిపోతాయి. తర్వాత కోడికాళ్ళుని వేసుకోవాలి.
చూసారు కదా, చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. ఆరంగా తిప్పుకుంటేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అక్కడికి 1 నిమిషం ఆగిన తర్వాత మూడో గ్లాస్ వేసుకోవాలి. అక్కడికి 3 అయినాయి కదా. ఓకే, ఇప్పుడు మెల్లమెల్లగా కోడికాళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి అవి ఇరిగిపోతాయి. నెక్స్ట్ కారం వేసుకోవాలి. పచ్చి కారం అండి ఇది. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చూసారు కదా, పచ్చి కారం. నెక్స్ట్ ఇక్కడ ధనియాల పొడి. మీకు కావాల్సి వస్తే ఇది వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. ఏంటంటే మేము మసాలాలు తక్కువ వాడతాం, ధనియాల పొడి ఎక్కువ వాడతాం. ఎందుకంటే ఆర్గానిక్గా చేసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి. నెక్స్ట్ లవంగాయ పొడికి కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చెక్క పొడి. మీరు మామూలుగా చెక్క వేసుకుంటే అది వేరు, చెక్క పొడి వేసుకుంటే అది వేరు. నెక్స్ట్ ఇంకా చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపాం కాబట్టి ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది. ఓకేనా? అలా వేసుకొని తిప్పుకోవాలి. మీరు ఆరంగా తిప్పుకుంటేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ముక్క కూడా బాగా ఉడికిద్ది. సింపుల్గా మన విజయవాడ స్టైల్లో కోడికాళ్ళ పులుసు రెడీ. ఈ చిన్న పనులను చెప్పిన ఈ కర్రీని తుడిచివేయకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇచ్చుకొని ఇది ట్రై చేయండి. బై బాయ్.